ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధిపై మీ ఆలోచన ఏంటి? అంటే జీవన్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఏదన్నా ఒక పట్టణం వేగంగా అభివృద్ధి చెందటానికి కావలసిన వనరులున్న ప్రాంతం ఏదన్నా పట్టణం ఏదన్నా ఉన్నదంటే అది ఆర్మూర్. ఎందుకంటే గట్టి రైతాంగం ఆ చుట్టుపక్కల ఉంది, గ్రామాలలో గట్టి రైతాంగం ఉంది, స్కిల్డ్ ఉన్నారు, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇటువంటి వాళ్ళు చాలా ఉన్నారు, మహిళలు కష్టపడే వాళ్ళు ఉన్నారు, రైతు కూలీగా పనిచేస్తారు, రైతులు కూడా మహిళా రైతులు చాలా కష్టపడతారు, పెట్టుబడి ఉంది ముఖ్యంగా. సో ఇన్ని వనరులతో చుట్టుముట్టిన ఆర్మూర్ ప్రాంతం ఎంత అయితే డెవలప్ కావాలో అంత కావటం లేదు. కాబట్టి నా దృష్టి అంతా కూడా ఆర్మూర్ పట్టణాన్ని తెలంగాణలో మోస్ట్ ప్రామిసింగ్ టౌన్ చేయాలి. నిజామాబాద్ జిల్లా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రెండో డిస్ట్రిక్ట్ జీడిపి ఉండేది. రెండో స్థానంలో ఉన్న నిజామాబాద్ జిల్లా ఇప్పుడు 17 స్థానానికి పడిపోయి ఉండే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో. నా కోరిక జిల్లాను కూడా మళ్ళీ తెలంగాణలో ఫస్ట్ నంబర్ 1గా తీసుకురావాలి. దాంట్లో అన్ని నియోజకవర్గాలు వారి ప్రాంతంలో ఉన్న శక్తిని సంపూర్ణంగా ఉపయోగించే విధంగా పథకాలు తేవాలనేది నా అభిప్రాయం. మాజీ ఎమ్మెల్యేగా, మాజీ స్పీకర్గా మీ నియోజకవర్గం అంటే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? వెల్, మార్కులు ఇస్తే నేను మార్కులు ఏమి ఇస్తాను, కానీ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ చాలా ఉంది. ఇంకా ఆయన పరిపాలన పైన మీ ఆలోచన ఏంటి? అదే ఆయన పరిపాలనలో ఇంకా బాగు చేసుకునటానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి, చేసుకోండి ఎమ్మెల్యే గారు ఇప్పటికైనా అని నేను సూచిస్తాను వారికి. ఇదే వేదిక నుంచి మీరు ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు నేను ఇచ్చే ఏకైక సందేశం, తప్పనిసరిగా సురేష్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా, ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా మీ కొరకు నిలబడతాడు, మీ కొరకు పోరాటం చేస్తాడు. మన దగ్గర ఉన్న వనరులన్నీ కూడా సంపూర్ణంగా మీ అభివృద్ధికి ఉపయోగించే వరకు నా పోరాటన కొనసాగుతూనే ఉంటుంది. చివరిగా బాహుబలి సినిమా చూసారా? 1 చూశాను, 2కు ఇంకా టికెట్స్ లేవు. సురేష్ రెడ్డి గారి టికెట్లు లేవా? అంటే బాహుబలి అంత పాపులర్. వెళ్ళాలనుకుంటున్నారా? తప్పనిసరిగా వెళ్ళాలి. ఫ్యామిలీతోనా? అంత ఫ్రెండ్స్ ఫ్యామిలీతో తప్పనిసరిగా వెళ్తాను, ఫిల్మ్ని ఎంజాయ్ చేస్తాను. ఓకే, ఇప్పటి వరకు చూశారు కదండి మాజీ తెలంగాణ రాష్ట్రంలో, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్, ప్రస్తుత బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అయిన కేఆర్ సురేష్ రెడ్డి గారు చెప్పిన అంశాలు. 4 పర్యాయాలు తాను విజయం సాధించినప్పటికీ డీలిమిటేషన్లో భాగంగా కొత్త నియోజకవర్గం ఆర్మూర్కు తాను వచ్చానని, అయితే తాను ఓటమికి కారణము నియోజకవర్గ మార్పు కాకపోయినా కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ప్రజలు తనను ఓడించడం జరిగిందే కానీ తనపై ఎటువంటి వ్యతిరేకత లేదంటున్నారు. అయితే స్వతహాగా తాను క్రికెటర్ని, ఒక మంచి లెగ్ స్పిన్నర్ బౌలర్ని, ఒక బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి ఎప్పటికప్పుడు గూగులీలు వేస్తూ బ్యాట్స్మెన్ అవుట్ చేసే తత్వం కూడా తనలో దాగి ఉందని చెప్తుంటారు. అలాగే 2019లో ఖచ్చితంగా తాను విజయం సాధించడానికి కూడా ప్రత్యర్థులపై అలాంటి గూగులీలు వేయడానికి ఇప్పటి నుంచి అస్త్రాలు సిద్ధం చేసుకుని, అయితే ఆ అస్త్రాలు ఏంటివి అనేది ఇప్పుడే చెప్తే బహిర్గతమవుతుంది. కాబట్టి 2019 ఎన్నికల్లోనే ఆ గూగులీలను బయట పెడతానంటున్నారు. అయితే సురేష్ రెడ్డి గారు వేసే గూగులీలతో ప్రత్యర్థులు చిత్తై ఆయన విజయం సాధిస్తారా, లేక ఆర్మూర్ నుంచి ముచ్చటగా మరోసారి సురేష్ రెడ్డి గారికి శ్రీముఖం ఎదురవుతుందా అన్నది మనం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ సురేష్ రెడ్డి గారు, చాలా విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి ఎన్నో అంశాలు మీరు మా ఐడ్రీమ్ మీడియాకి అందించారు. మరొకసారి మీ ముందుకు వచ్చి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా మంచి అవకాశం ఇచ్చారు. అనేక అంశాలు నేను ఇన్ని రోజులు చెప్పుకోలేకపోయాను, అది మీ ద్వారా చెప్పుకునే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ సురేష్ రెడ్డి, ఫార్మర్ స్పీకర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ విత్ నాగరాజ్ గారు on High Dreams, which will be coming up shortly. He's thrown a lot of insight into my personality and it's very exciting. Please watch it.